న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కసారా నిర్మూలనపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి యానాం పరిపాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డయేరియా నిర్మూలనపై అవగాహన సదస్సులో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రస్తుతం వర్షాకాలంలో పిల్లలకు అతిసార వ్యాధి నుండి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా హాస్పిటల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతర నిర్మూలనపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి యానాం పరిపాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డయేరియా నిర్మూలనపై అవగాహన సదస్సులో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రస్తుతం వర్షాకాలంలో పిల్లలకు అతిసార వ్యాధి నుండి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా హాస్పిటల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం పరిపాలనాధికారి ఛాంబర్లో ఆర్ మునిస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అనేక సమస్యలపై అధికారులతో చర్చలు జరిపారు. వెనువెంటనే ఆసుపత్రికి సంబంధించిన పరికరాలను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అశోక్ కోరారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్, పాలాష్ కుమార్, సన్యల్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రజా పనుల శాఖ ఈఈ చంద్రశేఖరన్, జేఈలు నాగరాజు, భాస్కర్ ప్రసాద్ మరియు ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతే తప్ప నేను అసెంబ్లీలో కూడా నేను ఆర్గ్యూ చేయడానికి కాదండి. మాకు ఓటేసారని అది పాపానికో ఇంకో దానికో వెళ్ళి ఫేస్ చేస్తున్నారు అంటే మేము ఎంత రిప్రజెంట్ చేసినా కూడా దెర్ ఇస్ నో యూస్. మినిమం సరే మీకే యాజ్ ఎ డాక్టర్ మీకు 100 మంది పేషెంట్స్ వచ్చున్నా కూడా యూజువల్ గా అన్నెసెసరీగా కాపాడగలిగింది కూడా మనం కాపాడలేకపోతున్నాం అనే ఫీలింగ్ నాకు కూడా యాజ్ ఏ ఎమ్మెల్యే వై పీపుల్ ఓటెడ్ మీ, ఇది కూడా మనం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే సార్ అది దిస్ ఈస్ వాట్ అవర్ పాండిచేరి గవర్నమెంట్ స్టేటస్. దెర్ ఇస్ నథింగ్ సర్వీసెస్ డన్ ఇన్ ద హాస్పిటల్ హ్యాస్ టు బి డన్ ఇన్ యానం, ఓన్లీ మినిమం. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఏముంది, డయాలసిస్ ఉంది సార్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసేయట్లేదు, దానికి టెక్నీషియన్ కావాలంటారు, దానికి ఒక ఇది ఉంది. దానివల్ల సూసైడ్ జరిగిన యానంలో మీకు తెలిసే ఉంటుంది జస్ట్ బికాస్ we don't have an option for dialysis. అంటే మనం యానం అద్భుతంగా ఉంది ఒక ఈ 20th సెంచరీలో కూడా అంటే మాత్రం నేను నా దగ్గర సమాధానం లేదు. దానికి మనం ప్రజెంట్ చేయట్లేదా అంటే అసెంబ్లీలో నేను ప్రజెంట్ చేస్తున్నాను, పేపర్లో మీరు ప్రజెంట్ చేస్తున్నారు. మరోవర్ ఇక్కడ సార్ మరి సార్ ఎవరు ఇన్ఫార్మింగ్ ఎవరిథింగ్ టు డిఎంఎస్ సార్, then what is this? Why they are not interested in me? Sir, everything is okay, sir. It's been 3 years I have been, guys, I was watching. DMS వచ్చిన శ్రీరాములు వస్తారు, బండి తిరుగుతారు, నీట్గా చాలా ఎక్సలెంట్ ఉంది అని చెప్తున్నారు. When I was with Chief Minister, sir, DMS was Sriramulu was there. When I was giving all this file to the Chief Minister, this is the problem, and I explained to him. Sriramulu, he will only tell that everything is alright, sir. Everything is alright. ఆ శ్రీరాములు గారు వచ్చి చూసి ఇక్కడ అన్ని బాగున్నాయి వెళ్ళిపోతారు ఏంటంటే సార్, సింప్లీ ద బ్లేమింగ్ ఈజ్ ఆన్ ఆర్ఏ, ఎమ్మెల్యే అండ్ డీడీ. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. నేను సింపుల్ గా మీకు ఫోన్ చేసి తిరిగి చెప్పొచ్చు ఆ రోజు, సార్ టేబుల్ గురించి మీరు చెప్పలేదా, మీరే నాకు 2-3 సార్లు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు ఇలాంటి మీటింగ్స్ లో మనం ప్రపోజల్స్ పెట్టి నేను అతనితో ఆర్గ్యూ చేయలేని పరిస్థితి. పంపుదానన్నాడు, పంపేశాడు అని అన్నారు కదా అని నేను మాట్లాడలేదు. బట్ ఆ దాస్ గారు వెళ్ళిపోయి I have done in your presence, I have done one day hunger strike in assembly. That moment itself, DMS promised it that everything will be solved in 2 to 3 months.
Again 2 years happened. Minimum basic needs, sir. They are not expecting much. కానీ అక్కడ చెప్తే ఆ హాస్పిటల్ టేబుల్ కోసం అనుకుంటా ఆయన చెప్తుంది ఏంటో తెలుసండి, నాకు అసలు డీడీ గారు ఫోన్ చేసి చెప్పలేదు. As I informed you that on that day regarding the hospital table, surgery table. Sir, on that day itself I shouted, sir. I shouted. He told that ఎప్పుడు వచ్చిందండి అది ఓటీ టేబుల్ ఆఫ్టర్ టేబుల్ వచ్చింది సార్. జనరల్ టేబుల్ ఇంకా రాలేదు. ఇంకా రాలేదు సార్. నాకేం చెప్పారు తెలుసా, అంబులెన్స్ ఎక్కిస్తున్నాం, he told that it was already on the way to Yanam. And నేను మీరు చెప్పట్లేదా, మేము అడగట్లేదా సార్? హాస్పిటల్ అనేవి సార్ ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఇక్కడ డిపార్ట్మెంట్ లెవెల్లో ఉన్నా ఇది రన్ అయిపోతూ ఉండాలి కదా సార్. ఇది దీన్ని రోజు కూర్చుని సంవత్సరాలు కొడుక్కి మీరేమో వెళ్తున్నారు వస్తున్నారు చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నాను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను కూర్చుంటున్నాం, అంతకంటే మనుషులు ఏం చేస్తారు సార్ దీని గురించి? మీకంటే జనాలు ఫ్రేజర్ వచ్చినట్టుగా రోజుకు ఒక సీన్ చేస్తే అన్ని వచ్చేస్తాయంటే సరదాగా నాకు ఓటేసిన వాళ్ళని లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఓటేసిన వాళ్ళని చెరుకు ఒక వారం పంచుకుంటాం, అంతే నిండిపోద్ది కదా. మిమ్మల్ని ఏం అనట్లేదు సార్, సిచ్యువేషన్ చెప్తున్నా. ఫ్రేజర్ మరి ఎలా గొడవ జరిగినట్టు వస్తుంది కదా. తప్పు సార్ అది రాలే తెలియదు అనుకుంటాను కానీ 22 నుంచి నడుస్తుంది కదా. డాక్టర్స్ 22 నుంచి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే సార్ మొన్న ఏప్రిల్లో ఇచ్చారు వాళ్ళకి కంపెనీ పంపించారు. కంపెనీ పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు 30 days పంపించారు. నాకు నేను ఇక్కడ జరిగి ఇష్యూ జరిగిన వెంటనే చేస్తే ఇప్పుడు టేక్ అరౌండ్ 1 month అని చెప్పారు. అండ్ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఆన్ దట్ 1 week చెప్పారు, 10 days చెప్పారు. చెప్పిన వెంటనే ఇట్ వాజ్ ఓకే. బట్ సిచ్యువేషన్ చెప్తున్నాను మీరు అట్లా అవుతుంది. సేమ్ ఇట్స్ ఇప్పుడు ఈ జిప్మేర్ అనేది మీకు ఏమన్నా స్టాండ్ బై కింద ఉంటుంది అంటే వాళ్ళు చేసేది ఏమి లేదు. ఎక్స్పెక్టేషన్ ఏమో పబ్లిక్ ఇప్పుడు వస్తేనేమో 10 ఆటోలు కనబడుతున్నాయి అక్కడ, లోపలికి వెళ్తే ఏమీ లేదు. అది మీరు ప్రెజెంట్ చేస్తున్నారు సార్, నేను మీరు కాగితాలు చూపిస్తున్నారు అంటే మనకు వచ్చే పబ్లిక్ అయితే అంతమంది మాత్రమే కదా సార్. మీకు అంత పబ్లిక్ వచ్చేస్తున్నారు, మన 3HP యూజ్ చేసే వాళ్ళు 5 వరకు యూజ్ చేసే వాళ్ళే ఆల్మోస్ట్ 70% ఉండరు. స్టాఫ్ యూజ్ చేసేది ఎక్కువ ఉంటారు కదా. అట్లే కదా సార్ వచ్చిన రోడ్కి వాడికి you wanted to use sir, but what lift operator అట్లా ఉంటారు సార్. లిఫ్ట్ ఆపరేటర్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటున్నారు సార్. ఓకే, అయినా కూడా డ్యామేజ్ అవుతుంది సార్. అట్లా డ్యామేజ్ ఏం లేదు సార్, బటన్ పెడితే పోతుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఆ మిషన్ డ్యామేజ్ సార్. మిషన్ డ్యామేజ్ వచ్చింది వాట్ టేకెన్ already they have requested some donors. One of our family members even has paid for one time, and you can confirm they have paid for 1-2 times. But how long it will be done? For permanent solution should be there. Sir, at some point, like Fraser, almost one year back. మనం కూర్చున్నామండి ప్రెజర్ కోసం ఇదే పరిస్థితి. లైక్ అప్పుడు వచ్చినప్పుడు 4 times the same situation for pressure search. At that time itself we have made one particular decision, and through PWR, through some technician, we wanted to clear the issues. Then we cleared in the presence of Aman Sharma. It's keep on repeating, but we have to finalize. It's a minimum. Pressure is minimum, lift is minimum. Irrespective of anything, people can go to outside and they will, for this diagnostics and all, they can go out and they pay the money in some private diagnostics center, they will do. But this is minimum needs, no sir. Razor came sir. 10 రోజులైనా వచ్చి వారం అవుతుంది. 2 weeks అయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఎప్పుడైంది? మండే. అది యాన్యువల్ మెయింటెనెన్స్ ఎలా సార్? అంటే వాళ్ళకి 2 years ఉంది కదా సార్. అది ఉంది సార్. తర్వాత కదా చెప్పండి సార్. మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ హాస్పిటల్ కదా సార్. అదే చెప్తున్నాను సార్. అది ఎవరు చేస్తారని
మా డిపార్ట్మెంట్ చేస్తారు సార్. అవును సార్, ఎవరు పెడతారు? GHC అదే సార్, అదే దృష్టి నుంచి మొదలు పెడితే అప్పుడు రెడీగా ఉంటుంది కదా సార్. 2 నెలల తర్వాత మాట్లాడదాం అంటే మీ ఇష్టం. మీరు అలా 1 year ముందు మాట్లాడితేనే మళ్ళీ రిపీట్ అయింది కదా. అదొక ఇష్యూ అయ్యి జనాలు ఎవరు వచ్చి గొడవ పెడితే కానీ మనకి ఇది అవుతుంది అనుకుంటే మీ ఇష్టం. కానీ నేను అనేది సార్, మీరు కొత్త లిఫ్ట్ చేయించండి, బాగు చేయించండి, ఏదైనా పర్లా. కానీ పర్మనెంట్ గా దానికి ఎవరో దానిపైన మళ్ళీ 100 మీటింగ్లు పెట్టుకోకుండా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది డిఎంఎస్ కో లేకపోతే ఆర్ఐ గారి లెవెల్ కో. ఇప్పుడు మీరు ఇందాక మాట చెప్పారు, పీడబ్ల్యూడీ ఈ గారు మారుతూ వస్తుంటే ఇది కూడా మారిపోతుంది. మనం 2006 నుంచి ఏఎంసీ దానికి చెప్పింది సార్. అది ఇంకా పెండింగ్ లో అప్పుడే మనం డెసిషన్ తీసుకున్నాం, ఇలాంటి కష్టం అయిపోతుందని చెప్పి మనం పీడబ్ల్యూడీ మార్చారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ గారు మారితే వద్దంటున్నారు. సో అదే సిచ్యువేషన్ రేపు ఆర్ఐ గారు మారుతారు, ఇంకొకరు మారుతారు, ఎవరో ఉండరు కదా. ఆ టైంకి వచ్చినప్పుడు మరి దీనికంటూ ఒక పర్మనెంట్ మనం ఏదో ఒక ఇది రాసుకుంటే మనం మళ్ళీ మనం దీనికి మారినప్పుడల్లా ఒక మీటింగ్ పెట్టుకోవాలి సార్. సరే సార్, కమింగ్ టు பாண்டிச்சேரியில எல்லாம் பாக்குறாங்க சார். லைன் டிபார்ட்மெண்ட் தான் லிஃப்ட் Pondicherry, every system is works in proper way, sir. But in Yanam it won't be like that. Everything is not linked. Every department is separate. Already we have got a major project, sir. STP. Sir, I'm not forcing you to do this, sir. But my intention is only AMC department. Rarely AMC is not quite enough, sir. ఆధార్ తీసేసి ఫర్దర్ పెడతానంటే వచ్చిన టెక్నీషియన్ చెప్పాడు సార్, ఆ పని చేయలేదు సార్, ఓల్డ్ మిషన్స్ మంచిది, ఇది కొత్త మిషన్ ఎలా పనిచేస్తే నేను అది మీకు గ్యారంటీ ఇస్తాను. ఈ ఫ్రీజర్ బాక్స్ చూస్తే వెరీ పూర్ క్వాలిటీ సార్. మీరు ఒకసారి చూసారంటే ఫుల్ కాయిల్స్ వేసేసి ఒక పైన ఒక ఏసీ పెట్టేసారు, అది ఇండోర్ పని చేస్తే మళ్ళీ. సో ఐ వాంట్ స్టాండ్ బై ఫర్ బాక్స్, 1 బాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నది కొంచెం పంచాయతీ అది దాన్ని ట్రై చేశాను సార్, అది మొత్తానికి పడేది మోర్ దెన్ 10 years అవుతుంది కదా. అది యానాం పర్యాటక ప్రాంతం కావడంతో యానాం బీచ్కు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. శివంబాద్ సమీపంలో ఉన్న గోదావరి పుష్కర్ ఘాట్ రక్షణ కవచం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాదన. ప్రజా పనుల శాఖ అధికారులు స్పందించి వెంటనే రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని కోరుతున్న పర్యాటకులు. యానాం పర్యాటక ప్రాంతం కావడంతో యానాం బీచ్కు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. శివంబాద్ సమీపంలో ఉన్న గోదావరి పుష్కర్ ఘాట్ రక్షణ కవచం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాదన. ప్రజా పనుల శాఖ అధికారులు స్పందించి వెంటనే రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని కోరుతున్న పర్యాటకులు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట పాత ఐటీఐ సమీపంలో ఉన్న ఖాళీగా ఉన్న స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ జేసీబీను నిలుపుదల చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక నాయకులు మాగాపు సుబ్బారావు. యానం ప్రాంతీయ పరిపాలనాధికారి గారికి అలాగే పుదుచ్చేరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రంగస్వామి గారికి అలాగే ప్రభుత్వ అధికారులకు అందరూ కూడా నా విన్నపం. ఎందుచేతంటే ఇక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని చాలామంది కబ్జా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇది కౌండింజ ఇండస్ట్రీ అని సిక్కై ఉంది. దీన్ని కొంతమంది గొల్లపల్లి మన స్థానిక ప్రజాప్రతినిధి గారు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు అనుచరుడు సాధారణ రమేష్ గారు దీన్ని కొంతమంది అమాయక ప్రజలకి పట్టాలు ఇప్పిస్తానని దీన్ని కబ్జా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. అందుచేత ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరటం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఏం చేస్తున్నారో కూడా అర్థమైన పరిస్థితి. నిన్న జరుగుతున్నప్పుడు ఫోన్ చేసినా కూడా దానికి సమాధానం లేదు. మేము సమాధానం చెప్పిన 3 గంటలకి వచ్చేరిలోగా ఇదంతా ఫిల్లింగ్ చేయటం కప్పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వ అధికారులు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి కబ్జాలు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం నందు జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఉండగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అఘోరాల వ్యాసాలు, నవదుర్గ వేషధారణలో గరగల నృత్యం, మ్యూజికల్ బ్యాండ్, గ్రామ దేవత శ్రీ మరిడమ్మ వేషధారణ, కుమారస్వామి శివుడు వేషధారణ, వినాయకుడు శ్రీకృష్ణుడు వేషధారణలు, బండ్ల వేషములు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయం వద్ద విచ్చేసిన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం నందు జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఉండగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అఘోరాల వ్యాసాలు, నవదుర్గ వేషధారణలో గరగల నృత్యం, మ్యూజికల్ బ్యాండ్, గ్రామ దేవత శ్రీ మరిడమ్మ వేషధారణ, కుమారస్వామి శివుడు వేషధారణ, వినాయకుడు శ్రీకృష్ణుడు వేషధారణలు, బండ్ల వేషములు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయం వద్ద విచ్చేసిన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీలు పాల్గొన్నారు.
శివారు కనకాలపేట గ్రామం కోనావారి వీధిలో పాత ఐటీఐ సమీపంలో ప్రభుత్వ స్థలం నందు మురికి నీరు నిలిచిపోయి దోమలతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసును కోరగా ఆ స్థలం నందు గొయ్యిను పూడ్చేందుకు మట్టిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మాట ప్రకారం మట్టిని పంపి సద్దే సమయానికి నిలుపుదల చేసి తప్పుదోవ పట్టిస్తున్న వైనంపై స్థానికులు ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడుతూ, నమస్తే అండి, నా పేరు మల్లిపూడి సుబ్బారావు. ఇది ఏంటంటే సమస్య గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కౌడిన్యపేట అనే ఏరియాలో చెరువు ఉంది. దాని చుట్టుపక్కల చాలా మంది నివసిస్తున్నారు ఇంట్లోని. ఆ చెరువు వర్షానికి చెరువు నిండిపోయి దాని ద్వారా దోమలు పాములు ఇవన్నీ వచ్చేసి ఇంట్లో దూరిపోతున్నాయండి. దూరిపోవడంతో గత 20 సంవత్సరాల బట్టి చెప్పినా ఎవరు పట్టించుకుని నాదులు లేడు మాకు. గత ఎమ్మెల్యే గారు అయితే అలా మా ముఖం కూడా చూసేవారు కాదు. నెక్స్ట్ మన అశోక్ గారు వచ్చారు కాబట్టి ఆయనతో మేము చెప్పుకున్నాం. చెప్తుంటే ఆయన కూడా చేస్తాన్నారు. గత 6 నెలల తర్వాత మన తిరుమల నాయుడు కాలనీకి వెళ్తుంటే ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చి ఆయన్ని కారు ఆపి అడగడం జరిగింది. ఏమండి చాలా సంవత్సరాల బట్టి ఇబ్బంది పడుతున్నామండి, దీన్ని మీరు ఏమైనా పరిష్కారం చూడండి అంటే ఎమ్మెల్యే గారు స్పందించి మీ అమ్మ వర్షాకాలం వచ్చే టైంలో నేను చేస్తాను, నీకు అప్పెట్టి పూచి నాదని చెప్పేసి అన్నారు. అలాగే మన కనకాలపేట చెరువు దగ్గర డంపింగ్ మన సంపు దగ్గర మట్టి తీశారు. ఆ మట్టి తీసి ఇక్కడ వేసి అది చేందామని దగ్గరికి ఈలోగా వర్షాలు గట్ట వచ్చినాయని చెప్పేసి ఆపేశారు. తర్వాత మనం మళ్ళీ చెప్తే ఆయన స్పందించి పేపర్లో గట్ట పడడం జరిగింది. ఆయన మళ్ళీ స్పందించి మట్టి కట్టి వేసి కప్పెడుతుంటే మొన్న కనకాలపేటలో పెద్ద మనిషి వచ్చి మీరు ఎవరు చేయమన్నారని అడిగాడు. నన్నే అడిగాడండి చేయమని, ఎవరు చేయమన్నారని. నేను ఇలాగ చేయమన్నారు, జనాలందరూ బాధపడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన స్పందించి చేయించమన్నారు. అది చేస్తుంటే మీరు కబ్జా చేసేస్తారా అది అని చెప్పేసి మా మీద కేకలేసారండి. కేకలేస్తే మేము ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మామూలుగా స్పందించి నేను చేస్తానని మీరు మాట్లాడకండి, నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అనేసిన తర్వాత రమేష్ కబ్జా చేస్తున్నాడా లేకపోతే ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి ఆయన పెద్ద మంది చెప్పాడండి. మరి ఆయన ఏమన్నా అశోక్ గారి మీద కానీ రమేష్ గారి మీద కానీ ఏమన్నా వ్యక్తిగతంగా ఉంటే కనుక వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇది ప్రజల మీద కానీ ఇలాగా ఊరి మీద కానీ పెట్టకూడదు కదండి. అది ఆయన చూసుకోవాలి అంతే తప్ప. కానీ ఇలా కబ్జా చేసేసారు అంటే ఎవరు చూస్తారండి? కబ్జా చేస్తే మనమే ఊరుకుంటా పెట్టి ఊళ్ళో వాళ్ళు అందరం కలిపి కనకాలపేట వచ్చి కబ్జా చేసే వాళ్ళు ఇంకా ఎవరు లేరండి ప్రస్తుతానికి. దాని చుట్టుపక్కల జనాలు అందరూ బాధపడుతున్నారు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఆయన చేశారు తప్ప. కానీ లేకపోతే ఆయన కబ్జా చేసి మనిషి కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి కూడా అన్నారు రమేష్ కూడా. నమస్కారం అండి. ఇక్కడ ఈ స్థలం కట్టేటంటే కొంతమంది కబ్జా చేశారు అంటున్నారు. అలాంటిది ఏం లేదండి. ఇక్కడ మాకు దోమలు ఎక్కువైపోయి ఉన్నాయని చెప్పేసి మేమే కంప్లైంట్ ఇచ్చామండి. పేపర్లో కూడా ఏం ఒకసారి ఎమ్మెల్యే గారు ఇలా అశోక్ గారు వస్తే మేము ఇలా అని అడిగామండి, మా ప్రాబ్లం చెప్పాం. ఆయన సరే అమ్మ చూస్తానని చెప్పేసి కప్పెట్టిస్తానని చెప్పారండి. అదేదో పనులు చేస్తుంటే మరి కొంతమంది కబ్జా చేస్తారు అది అని చెప్పేసి ఆపేస్తారు. అలాంటిది ఏమీ లేదండి. మేము దోమలో ఈ పాములు ఎక్కువైపోయి మేమే కంప్లైంట్ ఇచ్చాను. కాలితే మీకు వచ్చి ఒకసారి చూసుకొచ్చాను. మీరు ఈ పక్కన ఇల్లే మా అన్నీని పిల్లల జ్వరాలు ఇవన్నీ వీటితో మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు కూడా మా పరిస్థితి ఏంటో అర్థమవుతుందండి. అప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉందండి గొయ్యి. 2 సంవత్సరాల నుంచి చెప్తామండి అందరికీ, కానీ ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు పట్టించుకుంటే ఇది కూడా ఆపేయడానికి మరి చాలా మంది చెప్పాడు అధికారులు. కానీ కనీసం న్యూస్ పేపర్ కూడా వేసాం కదా సార్, మరి కనీసం పేపర్ అన్నా చూసి మరి స్పందించాలి కదా. స్పందించారు కదా అనుకుంటే మరి అది కూడా చేయనివ్వట్లేదండి. మరి ఇది కొంచెం త్వరగా కొంచెం అయ్యేటట్టు చూడండి. కొంచెం మీకు ఎంతైనా నమస్కారం అని కొంచెం మా ప్రాబ్లం అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే. యాక్చువల్గా సంబంధించి చెప్పాలంటే ఈ భూమి అంతా కౌండిన్య గవర్నమెంట్ సంబంధించిన భూమి. మొన్న మా ఎమ్మెల్యే గారు కావాలి తిరుమల ఏంటి కనుక అలా రోడ్లు వేయడానికి వస్తుంటే ఇలా మహిళలు అందరూ కలిపి ఆపారు. ఇలా దోమల కట్ట పాములు కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆపి ఎమ్మెల్యే గారు చూసి మన కనకాలపేట వాటర్ ట్యాంకు సంపులో మట్టి ఉంది, ఆ మట్టి దిగిన తర్వాత వేసి ఇక్కడ నుంచి కప్పిడించాలని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అడిగిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇక్కడ మట్టి వేయించిన తర్వాత ఆ మట్టి అంతా కూడా తర్వాత కప్పెట్టించారు. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని కబ్జా చేస్తున్నారు, చుట్టుపక్కల డబ్బులు తీసుకున్నారని కొంచెం చెప్పుకున్నారు. కాబట్టి ఎవరో డబ్బులు తీసుకోలేదు, అలాంటి ఏం జరగలేదు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటి నుంచి కూడా ఇది ఉంది. ఇది అశోక్ గారు వచ్చిన వాళ్ళు ఇది ఇంతవరకు జరిగింది. అది కూడా డిస్పార్ట్మెంట్ చేసి అడిగాము, కానీ అది ఇంకా టైం పడుతుంది అన్నారు. పోలవరం మండలం కొమరగిరి జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. యానాం నుండి వెళ్తున్న 2 ద్విచక్ర వాహనదారులు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రామచంద్రపురం గ్రామానికి చెందిన సెలిగల రవి, ముమ్మిడివరం 10వ మైలురాయి ప్రాంతానికి చెందిన కొత్త వెంకటేశ్వరరావు గాయాల పాలయ్యారు.
ఐపోలవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలవరం మండలం కొమరగిరి జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. యానాం నుండి వెళ్తున్న 2 ద్విచక్ర వాహనదారులు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రామచంద్రపురం గ్రామానికి చెందిన సెలిగల రవి, ముమ్మిడివరం 10వ మైలురాయి ప్రాంతానికి చెందిన కొత్త వెంకటేశ్వరరావు గాయాల పాలయ్యారు. ఐపోలవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల 4-5 తేదీలలో జాతీయ స్థాయిలో బాటనీ హార్టికల్చర్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగిందని పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్, బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 4-5 తేదీలలో కాకినాడ పిఠాపురం మహారాజా గవర్నమెంట్ కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్, బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్లో జాతీయ ముగింపు సభ కార్యక్రమంలో వారు మాట్లాడారు. అంతరించిపోతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోగేష్ జోషి, సల్మాన్ రాజ్, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల 4-5 తేదీలలో జాతీయ స్థాయిలో బాటనీ హార్టికల్చర్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగిందని పిఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్, బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 4-5 తేదీలలో కాకినాడ పిఠాపురం మహారాజా గవర్నమెంట్ కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్, బెస్ట్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్లో జాతీయ ముగింపు సభ కార్యక్రమంలో వారు మాట్లాడారు. అంతరించిపోతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోగేష్ జోషి, సల్మాన్ రాజ్, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఆర్గనైజ్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా మంది పార్టిసిపెంట్స్ రిజిస్టర్ అయ్యారు. సో ఈ ప్రోగ్రాంలో యాజ్ ఎ రిసోర్స్ పర్సన్గా ఇక్కడికి వచ్చాను. నేను ఈస్టర్న్ ఘాట్స్లో అరుదైన అంతరించిపోయే మొక్కల గురించి లెక్చర్ ఇవ్వడం జరిగింది. సో రోజు రోజుకు ఈ భూమి మీద ఉండే లైఫ్ అంటే బయోడైవర్సిటీ ఉంది కదా, ఈ లైఫ్ ఫామ్స్ రోజు రోజు తీసుకొచ్చి వారిని ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి దోహదపడుతుందని నేను చెప్తున్నాను. సో ఈ సెమినార్ నాకు ఇన్వైట్ చేసిన ఈ ఆర్గనైజర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జిల్లాలో కాకినాడ సీ పోర్టును సందర్శించిన ఎమ్మెల్యే కొండబాబు సీ పోర్టులో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీలతో ఏ విధమైన అనుమతులు లేకుండా బోట్ల తయారయ్యే కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎగుమతులు దిగుమతులు కేటాయించిన స్థలాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. పోర్టు భూముల్ని సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వార్థం కోసం తాకట్టు పెట్టారన్నారు. ఈ బోట్ రాంసిదా కదా. కెమెరా లైన్ దాన్ని బట్టి చేసడం, ఇసుక పడిపోవడం, జట్టి మూతడిపోవడం, లోడింగ్ ఆపియారు. లోడింగ్ ఆగిపోతే డ్రిక్కులకి టొక్కులకి ప్లాట్ మధ్య పోతుంది పరమసాల అక్కడ పెట్టచ్చు. అక్కడ లేవండి బాధ్యత. ఇప్పుడు ముందేమో 350 టన్ను ఉండేది, 80 టన్నులు.
ప్లేట్ అని బదులు కట్టేశారు. తగిలిపోతుంది. పొద్దున 6 గంటలకు వెళ్ళి నప్పించుకున్నాం. తగిలిపోతుంది. బాధ్యత వెళ్తుందండి. మన జరిగిన దాంట్లో కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏరియాలో ఉన్నాం మనం. ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు, ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మంత్రివర్యులు ఆదరణ మనోహర్ గారు వచ్చారు. మనోహర్ గారు వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో అక్రమ రవాణా జరుగుతుంది, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది, అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. ఆయన మొన్న చేశారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. గతంలో కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఆయన మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి వచ్చి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఈ అక్రమ రవాణా జరుగుతుంది, పీడిఎస్ బియ్యం అంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందని చెప్పారు ఆయన. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్ ఆనుకొని టోల్ ప్లాజా సమీపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నివాసం కోసం 3 ఎకరాల పొలాన్ని కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ కొనడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ ఇళ్ల స్థలం కొనడంతో చుట్టుపక్కల పొలాలకు రేటు పెరగడంతో పాటు చుట్టూ ఉన్న కాలువల పూడిక తీయడంతో పాటు వరదల ప్రమాదం నుండి రక్షణ కలుగుతుందని, దీనివల్ల రైతులు ఎంతో మేలు జరుగుతుందని రైతులు పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్ ఆనుకొని టోల్ ప్లాజా సమీపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నివాసం కోసం 3 ఎకరాల పొలాన్ని కొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ కొనడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ ఇళ్ల స్థలం కొనడంతో చుట్టుపక్కల పొలాలకు రేటు పెరగడంతో పాటు చుట్టూ ఉన్న కాలువల పూడిక తీయడంతో పాటు వరదల ప్రమాదం నుండి రక్షణ కలుగుతుందని, దీనివల్ల రైతులు ఎంతో మేలు జరుగుతుందని రైతులు పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. మాకు చాలా మేలండి కళ్యాణ్ బాబు గారి వల్ల. నా పేరు అప్పారావు అండి. మా ఇంటి పేరు వడ్లమూరు అండి. నేను ఇక్కడ చిన్న రైతునండి బాబు. 11 సెంట్లు స్థలం ఉంది. ఈ గేదెలు మేపుకుంటే ఇక్కడ ఉంటామండి. ఇక్కడ రైతులకి అందరికీ కళ్యాణ్ బాబు వల్ల మేలు జరుగుతుందండి. ఈ కాలువలు గట్ట తవ్వింటన్నారండి. తవ్వింటారు. రైతులందరూ చాలా ఆశతో చూస్తున్నారండి. కళ్యాణ్ బాబు గారు రావడం చాలా మేలని అందరూ సంతోషించారు. 3 ఎకరాల చిల్లర బాబు. 3 ఎకరాల చిల్లర అండి. రైతు కాకినాడ అండి. పొలం ఎంత 16 ఎకరాలండి. అందులో 3 ఎకరాల చిల్లర తీసుకున్నారండి. చాలా ఉపయోగం ఉంది బాబు. ఆయన రావడమే చాలా సంతోషం, చాలా ఉపయోగం అండి. ఇవన్నీ బాగుపడిపోతాయి బాబు. ఎప్పుడు మునిగిపోయేదండి. మునిగిపోయేది. ఇప్పుడు అధికారులు అందరూ చక్కగా పని చేస్తారండి. చేయకపోతే కళ్యాణ్ బాబు గారు ఊరుకోరండి. పైన ఏలేరు కాలం ఉందండి బాబు. ఆ కాలం వల్లే మునిగిపోతాయండి. కట్టుకోవడం వల్ల ఇక్కడ అందరికి పిఠాపురానికే పెద్ద మేలు జరుగుతుంది బాబు.
బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.